ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అణుయుద్ధాన్ని తానే రాకుండా ఆపానని, ఆ సీజ్ ఫైర్ కు తానే కారణం అంటూ 15 సార్లు డబ్బా కొట్టుకున్న అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ గారు ఎట్టకేలకు నిన్న తాను ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయలేదని ఒప్పుకోవడం జరిగింది. మొదటి నుంచి మేము కోరుకుంటున్నది అదే. పెద్దన్న పాత్ర పోషించాలని పదే పదే వచ్చి వేలు పెట్టి వాసన చూడడం మానేసి, మీ దేశం ఏదైతే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో గద్దెనెక్కావో, ముందు మీ దేశ ప్రజలని కాపాడుకోండి. అమెరికా ఫస్ట్ అయ్యేలాగా ముందు మీ దేశ ప్రజల్ని ఎదిగేలా చూసుకోండి. తాజాగా పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆపరేషన్ సింధూర్ పై స్పందించారు. ఆ రోజు అర్ధరాత్రి 2:30కి ఊహించని విధంగా భారత్ మాపై దాడి చేసిందని వెంటనే మేము అమెరికాను సంప్రదించామని ఆయన చెప్పుకొచ్చారు. ఆపై 45 నిమిషాలకు సౌదీ ప్రిన్స్ ఆయనకు ఫోన్ చేసి భారత్ కు సీజ్ ఫైర్ కి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని భారత్ కు చెప్పాలా అని అడగ్గా నేను వెంటనే ఓకే చెప్పానంటూ పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒక టీవీ షోలో చెప్పడం చూస్తే ఎవరు సీజ్ ఫైర్ కి మొదట ప్రతిపాదించారో అర్థమైపోతుంది. సో దీన్ని బట్టి పాకిస్తాన్ యొక్క బేలతనము, పాకిస్తాన్ శక్తి ఏంటో మనకు తెలిసింది. కానీ మధ్యలో ట్రంప్ వచ్చి నేను మధ్యవర్తిత్వం చేశాను, నేను అణుయుద్ధాన్ని ఆపాను అంటూ పాపం ఎప్పట్లాగే బీరాలు పోయాడు. ప్రతిసారి మా దేశంలో జరుగుతున్న విషయాల పట్ల, ముఖ్యంగా పాకిస్తాన్ కు సంబంధించి, కాశ్మీర్ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడారు. అది ఏ దేశాధినేత అయినా సరే మాకు సమానమే. ఎందుకంటే పాకిస్తాన్ ద్వారా మా దేశం, భారతదేశం ఎంత కోల్పోయిందో, ఏమేమి కోల్పోయిందో మాకు మాత్రమే తెలుసు. కాబట్టి మీరేదో మధ్యవర్తిత్వం చేసి మాకేదో చేతగాని వాళ్ళలాగా, లేదా మీరేదో పెద్ద సహాయం చేసిన వాళ్ళలాగా బిల్డప్ ఇవ్వడం మానేసి మా దేశ రక్షణని మేము చూసుకోగలము. ఒకవేళ మాకు కావాలనుకున్నప్పుడు సహాయం చేయడానికి మేము నోరు తెరిచి అడిగినప్పుడు సహాయం చేద్దురు అమెరికా ప్రెసిడెంట్ గారు. కాబట్టి మీ పని మీరు చూసుకోండి. ఏ దేశాలకు మద్దతుగా ఉండాలనో మీకు తెలుసు, టెర్రరిస్టుల పక్కన ఎలా నిలబడాలనో తెలుసు, ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలనో, ఎప్పుడు ఎవరికి ఎంత సహాయం చేయాలనో. పాపం పేద దేశము లేకపోతే మీకు ఇష్టమైన దేశమైన పాకిస్తాన్ లాంటి దేశాలకి మీరు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకు సహాయం చేస్తారో మేము రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి మీ అవసరాలకు తగ్గట్టు మీరు పని చూసుకోండి. మా దేశ భద్రతకు సంబంధించి శత్రు దేశాల పట్ల మేము ఎలా ఉండాలో మాకు తెలుసు.